जगदम्बरिष्टपालिनी माता की जय। ఇక యజ్ఞ దగ్గర కూర్చున్న వాళ్ళందరికీ మనవి చేయడమనగా మన యొక్క యజ్ఞ బ్రహ్మ అయినటువంటి దేవీ ప్రసాద్ అనేటువంటి వృత్తికుడు మరి ప్రధాన హోమగుండం నుంచి అగ్నిహోత్రాన్ని అన్ని గుండాలకు ప్రవేశం చేస్తూ ఉన్నారు. ఆగ్నేయం నుంచి ఆరంభం చేయండి, వాయువ్యానికి పూర్తి చేయండి. అగ్ని హోమగుండాలు కూడా అగ్నిహోత్రం వస్తుంది. ఇంకా ఎవరైనా కూర్చున్న వెంట కూర్చోవచ్చు. అయ్యా మీరు చండీ పారాయణ చేసేవాడు చండీ పారాయణము, నవగ్రహ ఆవాహన, కలశ స్థాపన ఈ కార్యక్రమాన్ని మీరు చేసేసుకోండి, పారాయణ చేసేసుకోండి. అన్ని లేదు అంతా మీకు చక్కటి అగ్నిహోత్రులు ప్రవేశింపజేశారు. మరి భక్తి శ్రద్ధలతో యజ్ఞ కార్యక్రమాన్ని నిర్వహింపజేయండి. సత్యవేనమ్మ కాస్త చూస్తుండు ఇక్కడ కాస్త యజ్ఞ కార్యక్రమాన్ని. నరసింహసేడు ఎక్కడ పోయిండమ్మా, పంపించినావు వద్దని. అందరు చక్కగా యజ్ఞ కార్యక్రమం ప్రారంభమవుతుంది. ప్రతి హోమగుండం దగ్గర ఎవరు కూర్చోవాలండి, ఏ హోమగుండం ఖాళీ ఉండకూడదు, ఎవరైనా కూర్చోండి. బ్రహ్మగారు రెండు చోట కూడా కూర్చోండి. అంతవరకు ఉంది, ఇంకా 4 గుండాలు ఉన్నాయి. ఇక్కడ నేను వస్తా.
ఇంకోగుండం శర్మ గురుస్వామి గారు ఎక్కడ కూర్చుంటాను మీరు? ఉందా మీకు ఖాళీ? ఉంది కదా, అక్కడ కూర్చోండి. భూర్భువస్సువరామిర్యజ్ఞం ప్రతిష్టాప్య బ్రహ్మభూర్భువస్సు అవుతుంది. అయ్యా ఇంకా లోపల ఉన్నారా? అధ్యక్షులు రావాలి. ఏకే కార్యక్రమం ప్రారంభం అవుతుంది, రావాలి. అసురో మహాజవస్వగం షడ్భో మారుదం రక్షజేష సంవాదైరరుణైర్యాశంకరస్వం భూషా విధతః పాశురుక్మనా కాభో రాజానమధ్వరస్య రుద్రగం హోతారగం సత్యజగం ప్రోదస్య అగ్నిం పురాతన జిత్నో రజిత్తాధిరణ్యలోభమవసే కృణధ్వో అగ్నిరహోతారిసానుపస్థే మాతుస్సురభావులోకే యువా కవిఃపురిష్టరతావాధర్ణః సాధ్రేవ గర్దేవ వీతిన్నో అద్య జగ్దస్య జిహ్వాపవిధామగుహ్యా స ఆజురాగాత్ సురభిర్వసానో భద్రామగర్దేవ భూతిన్నో అద్య అక్రందరగ్నిస్తనజన్ని మధ్యం హుక్షాభారైరిహద్వీరుభస్స భంజన్ సద్యో దిగ్నానో విద్వో అక్షరారోరసీ భానునాభాత్యంతః ద్వే వసూది గురువనీకహో తద్దోషావస్తోరేరి భువనాని యస్మిన్ సగం సౌభగాని దధిరే పాభకే తుభ్యంతారంగిరస్తవ విశ్వా సుక్షురయ పృథకు అగ్నే కామాధగేమిదే అశ్యామతంగామగ్నే ప్రభోత్యుష్యామరజింద్రయనః సుదీరం అశ్యామవాదమభివాదయంతోష్యామగ్భిన్నమజరాజరంతే శ్రేష్టం జవిష్టభారతాగ్నే ధ్రువంతమాభర వశో బృహస్పృహకం రజిం సశ్మితానస్తన్యతో రోచనస్తా అజరేభిర్నానదద్భిర్యవిష్టః యః పావకః పురతమః పురోని పృథోన్యగ్నిరనుయాతి భరవన్నో భాగశ్చే విశ్వతో గతదజగ్నిరపరేణ్యః పునస్తే ప్రాణాధిపరాజక్ష్మం శుభామిదే ఆగుర్తా అగ్నే హవిషో జశానా ఘటప్రదేకో ఘటయోగిరేభి ఘటం వేత్రామధ్వజాధిగవ్యం విదేవ పుత్రమభిరక్షదాధినం తస్మై తే ప్రతిహరిగవే రాధవేవోపదర్శనే అధ్యయనానుష్ఠితం దివస్వరిత్రఫలం జజ్ఞే అగ్నిరస్మద్విదీఘం పరిరాధవేధాః సురవగానస్రవింధామరేణం జవతే స్వాధీః సుజిత్రార్కమన్యోగ్నే బృహద్విరోదసే బంధుతేభిరాహుతః విశారవిజ్ఞావిజ్ఞే గరుణరసమాశ్రయేరిశానః అగ్నిరముదాభరద్వజో హరిజనే భన్యోగజనరత్సురేవాః ఆగదిశే భృగభిర్దేహాభృత్సురేవానుషక్తంజో రభేకే అగ్నిశ్రద్ధమనభక్త్యంజమానగ్స్వాదనం జనజత్సూనదిత్స సదేదీయ సామనసాత్వోగశిక్షస్వభక్త్యస్య శిక్షో ఒక దగ్గర కూర్చున్నావా?
ఇంకో గుండం ఖాళీ ఉంది. గురారు 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 ఒక్కటి అమ్మా వాళ్ళ సంగతి దేవుడు రఘు ఒకసారి ఇక్కడికి రావాలా? దీంతో పాటు ఇంకొకసారి తీసుకురావాలన్నా ఇంకెవరు అనుకూలిస్తే వాళ్ళు తీసుకుంటున్నారు. థ్యాంక్స్ గుడ్ సూపర్. ఫేస్బుక్ అంటే మీదే ఉంది ఫేస్బుక్ అంటే మొత్తం మీదే ఉంది. ఫస్ట్ స్టార్టింగ్లో మొత్తం మీదే ఉంది. ఇక్కడ ఎవరన్నా బ్రహ్మగారు నా పేరు ఉంది కదా విద్యానంది. అది మా కొత్త వాళ్ళ క్రియేట్ చేసిన పాత ఐడి పోయింది, 3 పోయినాయి, 2 కొత్తది మళ్ళీ. దీంట్లో విలం పోయారు. తీసుకొస్తున్నాను ఒక్క నిమిషం. అందరూ బ్రహ్మగారు దగ్గర కూర్చున్నారండి. కామెంట్ మొత్తం మొత్తం అయ్యా కార్యక్రమాన్ని మొదలు పెట్టాలి. కార్యక్రమం మొదలు పెట్టేసుకోండి. కావాలన్నా ఇక ఈరోజు ఆరంభంలో లక్ష్మీ గణపతి హోమం, నవగ్రహ హోమం, రుద్ర హోమం ఉంటాయి. అందరూ కూడా మరి కళ్ళు మంత్రం అనుకోకుండా నిజంగా అందరూ కూడా కూర్చొని నిదానంగా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉండండి. ఓం
అగ్నిహోత్ర నమస్కారం. అందరూ అగ్నిహోత్రుడికి నమస్కారం చేసుకోవాల్సిందిగా నాకు. మేము ఉండేటువంటి అగ్నిహోత్రుడికి అందరూ కూడా నమస్కారం చేస్తూ ఉండండి. ఓం చత్వారి శృంగాత్మనో అస్య పాదాత్వే శీర్షే సప్తహస్తాసో అస్య త్రిధా బద్ధో వృషభోరో రవేతి మహోదేవో మధ్యాహ్నో ఆవివేశ సప్తహస్తశృంగ సప్తజిహ్వో విశేషకః ప్రభాత్ ప్రసన్నవదనః సుఖాదేవ శ్రీస్మితః स्वाहां दक्षिणे पार्श्वे देवीं वामे स्वधां तथा विभक्तक्षणहस्तैस्तु शक्यमन्नं सुखं दिवं तोमरभिरकम्पाने विधरातं तथा वयं लेशारूढं जरावर्धं गौरवर्णं महोदसं गोरद्धरं सप्ताब्दि सर्वकारणम् आत्मानुरूपमानेतमेतं ध्यायेत् एषदेव प्रचोदसर्वः पूर्वोऽभियादस्वविदर्भे नन्दः सविदायमानस्य जनिष्ठाः यज्ञे प्राङ्मुखाग्ने अभिमुखो भव सुमुखो भव सुप्रसन्नो भव ओम हरिदेव मन्यस्व हरिदेव मन्यस्व अनुमदेव मन्यस्व सरस्वतेन मन्यस्व देव सवितः प्रसुभा అందరి దగ్గర హోమగుండం దగ్గర బ్రహ్మగారి దగ్గర నీళ్లు ఉంటాయి. ఒకసారి హోమగుండం చుట్టూ 3 సార్లు నీళ్లు పరిశీలన చేయగలరు. తెలంగి ప్రసాద్ శర్మ గారు ఇక్కడికి రావాలి. మీ స్థానంలో శ్యామ్ సుందర్ శర్మ గారు కూర్చుంటున్నారు. ప్రసాద్ శర్మ గారు ఫేస్బుక్ ఆన్ చేయండి. ఫేస్బుక్లో లైవ్ వస్తుంది. వన్ సెకండ్ ఫేస్బుక్ ఆన్ చేయండి. ముందుగా గణపతికి హోమము అందరూ వేసేప్పుడు గణేశాయ ఇదం నమః స్వాహ అన్నప్పుడు మీరు బ్రహ్మగారు ఆజ్యం వేస్తారు. మీరు మీ దగ్గర ఉన్నటువంటి హోమ ద్రవ్యాలు చూపుడు వేలు చిటికల వేలు తాకకుండా 3 వేళ్లతో హోమ ద్రవ్యాలు వేస్తూ ఉండాలి. హలో అందరూ అగ్ని ప్రతిష్టాపన అయితే అయింది కదండి. అందరూ అగ్నిహోత్రాలన్నీ వెలిగినాయి కదా. ఇప్పుడు మన యొక్క త్రిరాత్ర దీక్షాపూర్వక కార్యక్రమంలో ప్రప్రథమంగా మొదటి రోజు అగ్ని ప్రతిష్టాపన. ఈ రోజు కార్యక్రమంలో మనం సంకల్పం చేసినటువంటి గణపతి, నవగ్రహ, రుద్ర, చండీ ఈ యొక్క కార్యక్రమాల్లో మొదటి రోజు భాగంగా గణపతి హోమం, నవగ్రహ హోమం, రుద్ర హోమం ఈ రోజు నిర్ణయించబడినటువంటివి. సహజంగా మనం ఏ దేవతకైనా అర్చన చేసేటువంటి విధానంలో మనకు ప్రత్యక్షంగా కనిపించేటువంటి దేవతలు పంచభూతాలు. ఈ పంచభూతాల్లో పృథివ్యాపస్తేజో వాయురాకాశ ఇట్లా వీటిల్లో అగ్ని ఒకటి మనకు చెప్పబడింది. గాలి మనకు కనిపించదు, అగ్ని కనిపిస్తుంది, జలం కనిపిస్తుంది, ఆకాశం భూదేవి కనిపిస్తుంది. కనుక ఏదైనా సరే మనం దేవతలకు హవన కార్యక్రమం చేస్తూ ఉంటే ఈ అగ్నిహోత్రుడు రూపంలో మనం ఆ దేవతకు ఆహారం అందించడం జరుగుతుంది. అది ఎలా అంటే చతువారి శృంగా అంటే 4 కొమ్ములతో, 3 పాదాలతో, కొన్ని ముఖాలతో, అట్లానే 7 చేతులతో ఇట్లా కొన్ని అగ్నిహోత్రుడు ఇలా ఉన్నాడు అనేటువంటిది ఈ యొక్క అగ్ని ప్రతిష్టాపనలో మనకు తెలియపరచడం జరుగుతుందండి. ఏ పేరైతే మనం చెప్పి స్వాహ అని అగ్నిహోత్రానికి ఇస్తూ ఉన్నామో ఆ స్వాహ అనేది ఎవరయ్యా అంటే అగ్నిహోత్రుడి యొక్క భార్య అండి.
మనం ఏ దేవత పేరైతే చెప్పి మనం ధాన్యం కానివ్వండి, ఆజ్యం కానివ్వండి ఆ అగ్నిహోత్రంలో వేస్తూ ఉంటాము, అది తీసుకొని స్వాహాదేవికి ఇచ్చేసి ఆ స్వాహాదేవి ద్వారా ఆ దేవతకు అందజేస్తుంది అనేది మన శాస్త్రం చెప్పబడినటువంటిది, మన వేదాలు చెప్పబడుతున్నటువంటివి. కనుక శ్రద్ధతో ఈ యొక్క దేవతని స్వాహ అన్నప్పుడు మాత్రమే ఆ యొక్క పదార్థాన్ని అంటే నెయ్యి కావచ్చు, ధాన్యం కావచ్చు, స్వాహ అన్నప్పుడు మాత్రమే అందులో వేయండి. అప్పుడు మాత్రమే దేవతలకు అందబడుతుంది. కనుక ఈ యొక్క మొదటి రోజు భాగంలో ఈ యొక్క గణపతి హోమం కార్యక్రమం ప్రారంభమవుతూ ఉన్నది. తర్వాత గ్రహాలు దేవతలకు. గ్రహాలు అంటే సహజంగా 9 గ్రహాలు మనందరికీ కూడా తెలిసినటువంటివి. అందులో ప్రప్రథమంగా సూర్యుడు, చంద్రుడు మాత్రమే ఈ యొక్క ప్రపంచాన్ని మొత్తం కూడా ఏలుతున్నటువంటి ప్రత్యక్ష గ్రహాల్లో 2 అండి. పగల మొత్తం కూడా సూర్యుడు ఏలుతూ ఉంటాడు, ఆ రాత్రి మొత్తం కూడా చంద్రుడి పరిపాలన చేస్తూ ఉంటాడు. ఈ యొక్క మనకు రాసుల్లో 12 రాసులు ఉంటాయి. 12 రాసుల్లో ఉత్తరాయణం మొత్తం కూడా ఒక గ్రహం, దక్షిణాయనం మొత్తం కూడా ఒక గ్రహం. ఈ 2 గ్రహాలు మాత్రమే ప్రప్రథమంగా ఉన్నటువంటివి. ఆ తర్వాత బుద్ధుడు వచ్చాడు. ఈ సూర్యచంద్రుడు కూడా చంద్రుడు 10,000 సంవత్సరాల తపస్సు చేసి ఆ యొక్క 6 రాశుల మీద ఆధిపత్యాన్ని పొందాడు. సూర్యుడు 6,000 సంవత్సరాల తపస్సు చేసి ఈ యొక్క ఆధిపత్యాన్ని పొందాడు. ఈ యొక్క 12 రాశుల్లో కుంభం దగ్గర నుంచి కర్కాటకం వరకు, కుంభ, మీన, మేష, వృషభ, మిథున, కర్కాటకం వరకు చంద్రుడు పరిపాలిస్తూ ఉంటే, సింహ, కన్య, తుల, వృశ్చిక, ధనసు, మకరం వరకు సూర్యుడు పరిపాలిస్తూ ఉండేవాడు అన్నమాట. 6 రాశులు సూర్యుడు, 6 రాశులు చంద్రుడు. ఆ తర్వాత బుద్ధుడు వచ్చేసి 17,000 సంవత్సరాల తపస్సు చేసి నాకు కూడా ఒక పోస్టు కావాలని ఆ యొక్క త్రిమూర్తుల దగ్గరికి, మహావిష్ణు దగ్గరికి వెళ్ళేసి రికమెండేషన్ లెటర్ తీసుకొచ్చేసాడు. నాకు కూడా మీలాగానే ఒక స్థానం కావాలి, ఒక గుర్తింపు కావాలి అనగానే సహజంగా రాజగుణం ఏంటి? దానం చేయటం అనేది రాజుడి యొక్క లక్షణం అన్నమాట. అట్లానే చంద్రుడు మిథున రాశిని దానంగా చేశాడు బుద్ధుడికి. నువ్వే నా దానం ఇచ్చేది, నేను కూడా ఇస్తాను అని సూర్యుడు కన్యా రాశిని దానం చేశాడనమాట బుద్ధుడికి. ఆ తర్వాత శుక్రుడు వచ్చేశాడు. 20,000 సంవత్సరాలు తపస్సు చేశాడు. నేను ఆయన కంటే ఎక్కువ చేశాను, నాకు కూడా ఇక్కడే పోస్ట్ కావాలి అని అదే రికమెండేషన్ లెటర్తో ఆ సూర్యచంద్రుడి దగ్గరికి వచ్చేసాడు. ఆ తర్వాత చంద్రుడు వృషభ రాశిని దానం చేశాడు. ఇటుపక్క సూర్యుడు తులారాశిని దానం చేశాడు. ఆ తర్వాత కుజుడు వచ్చేసాడు. ఆయన కూడా ఒక 7,000 సంవత్సరాల తపస్సు చేసి సేమ్ అదే రికమెండేషన్ లెటర్ తీసుకొని వాళ్ళిద్దరి దగ్గరకు వచ్చిన తర్వాత మేషరాశిని చంద్రుడు దానం చేశాడు కుజుడికి, వృశ్చిక రాశిని రవి దానం చేశాడు కుజుడికి. ఆ తర్వాత గురువు వచ్చాడు, 16,000 సంవత్సరాలు. అటుపక్క మీనాన్ని చంద్రుడు దానం చేశాడు, ఇటుపక్క రవిని ధనస్సు రాశిని దానం చేశాడు. ఆ తర్వాత శని మహానుభావుడు 19,000 సంవత్సరాల తపస్సు చేసి అదే రికమెండేషన్ లెటర్తో అక్కడికి రాగా చంద్రుడు కుంభరాశిని దానం చేశాడు, రవి మకర రాశిని దానం చేశాడు శనికి. దానం పుచ్చుకున్న వాళ్ళకేమో 2 రాశులకు అధిపతులు, దానం ఇచ్చినటువంటి వాళ్ళకి మాత్రం ఒక కర్కాటక సింహరాశులు మాత్రమే, ఒక్కొక్క ఇల్లు మాత్రమే ఉన్నాయి దానం ఇచ్చినటువంటి వాళ్ళకి. దానం తీసుకున్న వాళ్ళకి మాత్రం 2 రాశులకు ఆధిపత్యాలు వచ్చాయి. అట్లానే రవికి ఆత్మకారకుడు, చంద్రుడు మనఃకారకుడు, బుద్ధుడు బుద్ధికారకుడు, వ్యాపారకారకుడు, శుక్రుడు కళాపోషకుడు, పత్నికారకుడు, అలానే కుజుడు రాజకీయ కారకుడు అనుకోవచ్చు, ఆరోగ్యకారకుడు అనుకోవచ్చు. తర్వాత బృహస్పతి పుత్రకారకుడు, విద్యాకారకుడు, శని వచ్చేసి ప్రాణకారకుడు, అట్లానే మోక్షకారకుడు, వేద విద్యా పండితుడు. ఇట్లా ఈ 9 గ్రహాలను మనం వాళ్ళకి ఇచ్చిన పోస్టులు కాబట్టి సహజంగా ఏదైనా సరే మనకు కావాలి అని ఒక సంకల్పించుకొని మన మనోభీష్టం నెరవేరటానికి ఒక కార్యక్రమం చేసే ముందర వాళ్లకు అధిపతులైనటువంటి ఒక గ్రహాలకు చేసి
ఆ తర్వాత వాళ్ళకు మించినటువంటి అధిష్టాన దేవతలకు గనక మనం హోమ కార్యక్రమం కానివ్వండి, పూజా కార్యక్రమం కానివ్వండి చేసినట్టయితే త్వరగా ఫలిస్తుంది అనేది మన శాస్త్రం చెప్తూ ఉన్నది. కలియుగంలో ఏమైనా కావాలి అంటే కలవు చండీ వినాయకవు, ఆ యొక్క రుద్రుడికి, చండీ అమ్మవారికి, గణపతికి ముగ్గురికి కలిపి చేసినట్టయితే మనకు సకల అభీష్టాలు కూడా తీరుతాయని శాస్త్రం చెప్తూ ఉన్నది. కనుక ఏదైనా సరే మనం ఈ యొక్క కార్యక్రమాలు హోమాలు చేసేటప్పుడు ముందుగా గణపతికి చేయటం అనేది మన ఆనవాయితీగా వస్తుంది. కాబట్టి గణపతుల్లో కూడా చాలా రకాలు ఉన్నాయండి. గణపతి హోమంలో నవగ్రహాలు 9 ఎలా అయితే ఉన్నాయో ఆ యొక్క గ్రహాలు కూడా గణపతిలో ఒక్కొక్క రకం. సూర్యుడికి సంబంధించినటువంటి ఆదిత్య గణపతి, మోహన గణపతి చంద్రుడికి సంబంధించినటువంటిది, కుజుడికి సంబంధించినటువంటిది భౌమ గణపతి, బుధుడికి సంబంధించినటువంటిది చక్ర గణపతి, గురువుకు సంబంధించినటువంటిది విద్యా గణపతి, శుక్రుడికి సంబంధించినటువంటిది లక్ష్మీ గణపతి, శనికి సంబంధించినటువంటిది ఔషధ గణపతి, రాహుకు సంబంధించినటువంటిది వంశవృద్ధికర గణపతి, కేతువుకు సంబంధించినటువంటి గణపతి జ్ఞాన గణపతి అని ఇన్ని రకాలుగా కూడా విభజించబడి గణపతుల్లో కూడా ఇన్ని రకాలు ఉన్నాయని శాస్త్రం చెప్పబడుతూ ఉన్నది. కనుక కాలాతీతం అవుతుంది కనుక గణపతి గురించి మనకు తెలిసింది కాబట్టి ముందుగా గణపతి హోమం అనేది ప్రారంభం చేద్దామండి. అగ్నిం పరిగణించది అదితేన మన్యుస్వ అనుమతేన మన్యుస్వ సరస్వతేన మన్యుస్వ దేవసవిత ప్రసువా. ఎప్పుడైందండి నెయ్యి తీసుకోండి, ధాన్యం తీసుకోండి, చూపుడు వేలు తగలకుండా 3 వేళ్లతోటి లోపలికి వేసేటువంటి ప్రయత్నం చేయండి. అగ్నిహోత్రుడు మీదనే వేయాలని లేదండి, పక్కన వేసినా కూడా చిన్నగా నిదానంగా హృతమవుతూ ఉంటుంది. ఒకేసారి అందరూ దాని మీద వేసి ఉన్న అగ్నిని కొంచెం తక్కువగా కాకుండా చూడండి. అగ్నిహోత్రం మాత్రం బాగా ఉంటే మీకు పొగ తక్కువగా ఉంటుంది కాబట్టి ప్రారంభం చేస్తూ ఉన్నాము. ఓం గణానాన్త్వా గణపతిగో హవామహే కవిం కవీనా ఉపమస్రవస్తమో జ్యేష్ఠరాజం బ్రహ్మణాన్ బ్రహ్మణస్పద ఆనశృణవన్నోదభుస్వేదసాదనగ్గు స్వాహా. ప్రియాణాన్త్వా ప్రియపతిగో హవామహే కవిం కవీనా ఉపమస్రవస్తమో జ్యేష్ఠరాజం బ్రహ్మణాన్ బ్రహ్మణస్పద ఆనశృణవన్నోదభుస్వేదసాదనగ్గు స్వాహా. నిధీనాన్త్వా నిధిపతిగో హవామహే కవిం కవీనా ఉపమస్రవస్తమో జ్యేష్ఠరాజం బ్రహ్మణాన్ బ్రహ్మణస్పద ఆనశృణవన్నోదభుస్వేదసాదనగ్గు స్వాహా. నిధిపతగాగితన్నమమ కవీనాన్త్వా కవిపతిగో హవామహే కవిం కవీనా ఉపమస్రవస్తమో జ్యేష్ఠరాజం బ్రహ్మణాన్ బ్రహ్మణస్పద ఆనశృణవన్నోదభుస్వేదసాదనగ్గు స్వాహా. కవిపతగాగితన్నమమ హవీనాన్త్వా హవిపతిగో హవామహే కవిం కవీనా ఉపమస్రవస్తమో జ్యేష్ఠరాజం బ్రహ్మణాన్ బ్రహ్మణస్పద ఆనశృణవన్నోదభుస్వేదసాదనగ్గు స్వాహా. హవిపతగాయిదన్నమమ. అస్య శ్రీ లక్ష్మీ గణపతి మహామంత్రస్య గణక ఋషేః గ్లాం బీజం గ్లీం శక్తేః గ్లౌం కీలకం లక్ష్మీ గణపతి ప్రసాదిత్యర్థే లక్ష్మీ గణపతి హవనే వినియోగాః. గ్లామంగుష్టాభ్యా నమః గ్లీం దక్షిణేభ్యా నమః గ్లౌం మధ్యమాభ్యా నమః గ్లైం నామకాభ్యా నమః గ్లౌం గరిష్ఠికాభ్యా నమః గ్రాహః కరతలకరపుష్టాభ్యా నమః గ్లాం హృదయాయ నమః గ్లీం సరసే స్వాహ గ్లూం శిఖాయ వషడు గ్లైం కవచాయ హోం గ్లౌం నేత్రత్రగాయ వౌషడు గ్లాహః హస్రాయ భడు గోర్భవసువరోమతి దిగ్బంధాః. ధ్యానం వేదా పురుగదే క్షకాముక రుజాదిక్రాజివాసోత్పల విరీక్యగ్రస్వ విసారరత్నకరస ప్రోక్యక్తరాంభోరోహః లేయోవల్లభయాస్మద్మగరగా సృష్టోజ్వలభూషగా విస్ఫోత్పత్తి విపత్తి సంస్థలకురోగ్నేశయిష్టాదతాః. 5 సార్లు నెయ్యి వేయండి. గంధం పరికల్పయామి, పుష్పం పరికల్పయామి, ధూపం పరికల్పయామి, దీపం పరికల్పయామి, అమృత నైవేద్యం పరికల్పయామి, తాంబూలాది సర్వోపచార పూజాం పరికల్పయామి.
గురు బ్రహ్మా గురు విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం పదిపదికి ఒకటి విశేషంగా ఏదైనా పదిపదికి ఏదైనా విశేషంగా ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గణపతయే వరవరద సర్వధనం మే వశమానయ స్వాహా స్వాహా. అందరూ లక్ష్మీ గణపతయ ఇదం నమమ అనుకుంటూ వేయండి. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గణపతయే వరవరద సర్వధనం మే వశమానయ స్వాహా స్వాహా. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గణపతయే వరవరద సర్వధనం మే వశమానయ స్వాహా స్వాహా. శ్రీం హ్రీం క్లీం గ్లౌం గణపతయే వరవరద సర్వధనం మే వశమానయ స్వాహా స్వాహా. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గణపతయే వరవరద సర్వధనం మే వశమానయ స్వాహా స్వాహా. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గణపతయే వరవరద సర్వధనం మే వశమానయ స్వాహా స్వాహా. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గణపతయే వరవరద సర్వధనం మే వశమానయ స్వాహా స్వాహా. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గణపతయే వరవరద సర్వధనం మే వశమానయ స్వాహా స్వాహా. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గణపతయే వరవరద సర్వధనం మే వశమానయ స్వాహా స్వాహా. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గణపతయే వరవరద సర్వధనం మే వశమానయ స్వాహా స్వాహా. శ్రీం హ్రీం క్లీం గ్లౌం గణపతయే వరవరద సర్వధనం మే వశమానయ స్వాహా స్వాహా. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గణపతయే వరవరద సర్వధనం మే వశమానయ స్వాహా స్వాహా. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గణపతయే వరవరద సర్వధనం మే వశమానయ స్వాహా స్వాహా. ఓం గణపతయే మహావీర రసబుధమదకాల వినాశన మృత్యో హర హర ధమ ధమ పద కాలం సంహర సంహర సర్వగ్రహాన్ చూనయ చూనయ నాఘాన్ బోధయ బోధయ రుద్రపుత్ర త్రిభువనేశ్వర సర్వతో ముఖం హుంఫ స్వాహా స్వాహా. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గణపతయే వరవరద సర్వధనం మే వశమానయ స్వాహా స్వాహా. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గణపతయే వరవరద సర్వధనం మే వశమానయ స్వాహా స్వాహా. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గణపతయే వరవరద సర్వధనం మే వశమానయ స్వాహా స్వాహా. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గణపతయే వరవరద సర్వధనం మే వశమానయ స్వాహా స్వాహా. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గణపతయే వరవరద సర్వధనం మే వశమానయ స్వాహా స్వాహా. శ్రీం హ్రీం క్లీం గ్లౌం గణపతయే వరవరద సర్వధనం మే వశమానయ స్వాహా స్వాహా. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గణపతయే వరవరద సర్వధనం మే వశమానయ స్వాహా స్వాహా. శ్రీం హ్రీం క్లీం గ్లౌం గణపతయే వరవరద సర్వధనం మే వశమానయ స్వాహా స్వాహా. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గణపతయే వరవరద సర్వధనం మే వశమానయ స్వాహా స్వాహా. శ్రీం హ్రీం క్లీం గ్లౌం గణపతయే వరవరద సర్వధనం మే వశమానయ స్వాహా స్వాహా. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గణపతయే వరవరద సర్వధనం మే వశమానయ స్వాహా స్వాహా. శ్రీం హ్రీం క్లీం గ్లౌం గణపతయే వరవరద సర్వధనం మే వశమానయ స్వాహా స్వాహా. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గణపతయే వరవరద సర్వధనం మే వశమానయ స్వాహా స్వాహా. శ్రీం హ్రీం క్లీం గ్లౌం గణపతయే వరవరద సర్వధనం మే వశమానయ స్వాహా స్వాహా. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గణపతయే వరవరద సర్వధనం మే వశమానయ స్వాహా స్వాహా. శ్రీం హ్రీం క్లీం గ్లౌం గణపతయే వరవరద సర్వధనం మే వశమానయ స్వాహా స్వాహా. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గణపతయే వరవరద సర్వధనం మే వశమానయ స్వాహా స్వాహా. శ్రీం హ్రీం క్లీం గ్లౌం గణపతయే వరవరద సర్వధనం మే వశమానయ స్వాహా స్వాహా. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గణపతయే వరవరద సర్వధనం మే వశమానయ స్వాహా స్వాహా. శ్రీం హ్రీం క్లీం గ్లౌం గణపతయే వరవరద సర్వధనం మే వశమానయ స్వాహా స్వాహా. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గణపతయే వరవరద సర్వధనం మే వశమానయ స్వాహా స్వాహా. శ్రీం హ్రీం క్లీం గ్లౌం గణపతయే వరవరద సర్వధనం మే వశమానయ స్వాహా స్వాహా. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గణపతయే వరవరద సర్వధనం మే వశమానయ స్వాహా స్వాహా. శ్రీం హ్రీం క్లీం గ్లౌం గణపతయే వరవరద సర్వధనం మే వశమానయ స్వాహా స్వాహా. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గణపతయే వరవరద సర్వధనం మే వశమానయ స్వాహా స్వాహా. శ్రీం హ్రీం క్లీం గ్లౌం గణపతయే వరవరద సర్వధనం మే వశమానయ స్వాహా స్వాహా. ఓం శ్రీం హ్రీం క్లీం
ग्लौं गङ्गणपतये वरवरद सर्वजनन्मे वृषमानज स्वाहा स्वाहा श्रीं ह्रीं क्लीं ग्लौं गङ्गणपतये वरवरद सर्वजनन्मे वृषमानय स्वाहा स्वाहा लक्ष्मी गणाधिपतये नमः ग्लौं ग्लौं हरं हरिं ह्रूं हरिं ह्रौं हरः गङ्गं सिन्धूररञ्जिताय मूषकवाहनाय मोदकहस्ताय महाधीशाय सर्वमङ्गलं देहे सर्वजनं मे समानय स्वाहा स्वाहा आदित्यगणपतये नमः ॐ ग्लौं 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 क्लीं ग्लौं 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 त्रैलोक्यमोहनगणपतये सकललोकदेवताम् आकर्षय आकर्षय सर्वभूतगणान् मोहय मोहय सर्वस्त्रीपुरुषान् स्तम्भय स्तम्भय ह्रीं टः ह्रीं टः उद्धः स्वाहा स्वाहा मोहनगणपतये इदं नमः ॐ श्रौं 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 ग्लौं श्रौं 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 गणपतये वरवरद सर्वजनं मे समानय स्वाहा स्वाहा भौमगणपतये इदं नमः ॐ नमो चक्रगणपतये ग्लौं 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 गं ग्लौं 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 भूतप्रेतपिशाचविनाशाय सकललोकरक्षकराय जं 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 हरिं गं हरिं सर्वजनं मे वसमानय स्वाहा स्वाहा चक्रगणपतये इदं नमः ऐं 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 गं ऐं 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 मातृका अक्षरस्वरूपिणे हस्तिविदादिके स्वाहा ऐश्वर्यगणपतये इदं नमः गं 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 श्रीं गं 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 गणपतये वरवरद सर्वजनं मे वसमानय स्वाहा स्वाहा लक्ष्मी गणपतये इदं नमः ॐ भो 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 गं भो 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 धन्वन्तरी स्वरूपिणे औषध गणपतये रोगं मर्दय मर्दय आरोग्यं गुरु गुरु तानालापासाका सर्वजनं मे वसमानय स्वाहा स्वाहा औषध गणपतये नमः ओं नमो गणपतये महासर्पदोषः राजा पितृस्वरूपिणे पुत्रपौत्राभिवृद्धिके राजा ग्लौं 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 सं सां सीं साईं सौं स्वाहा सर्वजनं मे समानय स्वाहा स्वाहा वंशवृद्धिकर गणपतये इदं नमः ओं नमो गणपतये महादिव्यरूपाय ज्ञानगणेशाय ऐं ग्लौं तुं तुं ग्लौं फं यां क्रों फं यं रं हरिं क्षं धो 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 वाक्सिद्धिदाय मणिप्रवालस्वरूपाय विक्फलनेत्राय दीर्घदर्श स्वरूपाय सर्वसिद्धिकराय लंबोदराय हरिं ऐं सर्वजनं मे समानय स्वाहा स्वाहा ज्ञानगणपतये इदं नमः हस्तमुखाय लंबोदराय उच्चैस्तमात्रे ॐ क्रों ह्रीं क्लीं ह्रीं हुं गेघे उच्चैष्ठाय स्वाहा स्वाहा उच्चैष्ठमः गणपतये इदं नमः ॐ लं नमस्ते गणपतये त्वमेव प्रत्यक्षं तत्त्वमसि त्वमेव केवलं कर्तासि त्वमेव केवलं धर्तासि त्वमेव केवलं हर्तासि त्वमेव सर्वं कल्पितं ब्रह्मासि त्वं साक्षादात्मासि नित्यं स्वाहा लक्ष्मी सत्यं लक्ष्मी स्वाहा त्वं माम् अववक्तारम् अवश्रोतारम् अवदातारम् अवधातारम् अवानोचानवपशिष्यम् अवपश्चात्तात् अवपुरस्तात् अवोत्तरात्तात् अवदक्षिणात्तात् अवचोर्ध्वात्तात् अवाधरात्तात् सर्वतो मां पाहि पाहि समन्तात् स्वाहा त्वं सच्चिदानन्दात्मजीजोऽसि त्वं प्रत्यक्षं ब्रह्मासि त्वं ज्ञानमयो विज्ञानमयो स्वाहा सर्वं जगदिरन्वत्तो जायते सर्वं जगदिरन्वत्तस्तिष्ठति सर्वं जगदिरन्वतिलजमेष्यति सर्वं जगदिरन्वति प्रत्येति त्वं भूमिरापो नलो निलो नभः तं चत्वारि वाक्पदानि स्वाहा त्वं दयहत्तयातीतः त्वं कालत्तयातीतः त्वं मूलाधारे स्थितोऽसि नित्यं त्वं शक्तित्रयात्मकः त्वां योगिनाध्यायन्ति नित्यं त्वं ब्रह्मा त्वं विष्णुस्त्वं रुद्रस्त्वं इन्द्रस्त्वं अग्निस्त्वं वायुस्त्वं सूर्यस्त्वं चन्द्रमास्त्वं ब्रह्मभो स्वाहा वर्णादेस्तदनन्तरम्
अनुस्वारः परतरः अर्थेन लसदम् तारेण रुद्धम् एतत्तवमनुस्वरूपम् गकारः पूर्वरूपम् अकारो मध्यमरूपम् अनुस्वारश्चान्त्यरूपम् बिन्दुरुत्तररूपम् नादः सन्धानम् संहिता सन्धिः सैषा गणेश विद्या गणक ऋषिः निचृद्वादत्री छन्दः गणपतिर्देवता ॐ गं गणपतये नमः स्वाहा हस्तं पाशमङ्कुशधारणम् प्रदञ्जवरदम् हस्तेर्बिभ्राणम् मोषकध्वजम् रक्तम् लम्बोदरम् शूर्पकर्णकौ रक्तवाससम् रक्तगन्धारलिप्ताङ्गौ रक्तपुष्पैः सुपूजितम् भक्तारकम् कारणवच्चिरम् आविर्भूतम् च दृष्ट्यारो प्रकृते पुरुषात्परम् एवम् ध्यायति यो नित्यम् सयोगे योगिनाम् वद स्वाहा महागणाधिपतदैवन्नमः ॐ आतूना इन्द्रक्षुमन्तम् चित्रम् ग्राभम् सङ्गृभाय महाहस्ती दक्षिणेन स्वाहा निरिताहित्वा तुविगोर्मिन्तु विरेष्णन्तु मे माघम् तुविमात्रमवोभिः स्वाहा ॐ नहित्वा शूरदेवानवत्ता सोदित्सन्तम् धीमन्नकाम् बालयन्द्रे स्वाहा ॐ एतोन्विन्द्रम् सवामेषानम् वस्वस्वराजम् नराधा सामर्थ्यषन्न स्वाहा ॐ प्रस्तो शतुपागाधिरस्रवत्सामागीयमानम् अभिराधा साधुवत् स्वाहा ॐ आनो भरदक्षिणेनाभिसव्येन प्रदोष इन्द्रमानोपसो निर्भात् स्वाहा ॐ उपक्रमस्वाभारभृषदाधृष्णो जनानाम् अथागोष्ठरस्य वेद स्वाहा ॐ इन्द्रयौनुते अस्ति वागो विप्रेभिः सुनित्वः अस्माभिः सुतम् साधुभिः स्वाहा ॐ सज्जोजुवस्ते वाचा अस्मभ्यम् विश्वश्चन्द्राः वशैष्ठमक्षोदारन्ते स्वाहा ॐ गणानायेद गणपते गणेशत्वामाहुर्विप्रातमङ्गलेनाम् तरुते त्वत्क्रियते किञ्चनारे महावर्गम् माघवम् चित्रवर्च स्वाहा ॐ अभिभिषाणो भगवन्नाथामानाम् सपे बोधिवासुपते सखीनाम् रणम् कृधिरवत्सप्तभष्मा भक्ते जनाभाराजे अस्मान् स्वाहा ॐ गणानान् त्वा गणपतिम् भवामहे कविम् कवीनामोपमश्रावस्तमम् ज्येष्ठराजम् ब्रह्माणाम् ब्रह्मणस्पदानः शृण्वन् ज्योतिभिः सेदसादानम् स्वाहा श्रीमहागणाधिपतये नमः श्री गजानन भगवान् की जय एकदन्त भगवान् की విఘ్నేశ్వర భగవానికి జై. గణపతి హోమం పూర్తయింది. దాని తర్వాత నవగ్రహ హోమం ప్రారంభమవుతుంది. ముందుగా సూర్యగ్రహం. సూర్యాయ ఇదం నమః అనుకుంటూ అందరు కూడా స్వాహ అన్నప్పుడు వేస్తూ ఉండాలి. అందరూ నమస్కారం చేసుకోండి. సూర్యుడికి ఒకసారి ప్రార్థన చేసుకోండి. చెప్పండి. జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వ పాపఘ్నం ప్రణతోస్మి దివాకరం. ఓం సూర్యాయ ఇదం నమః అనుకుంటూ ఆహుతి వేస్తూ ఉండాలి. ఓం ఆసత్యేన రజసా వర్తమానో నివేశయన్ అమృతం మర్త్యం చ హిరణ్యజేన సవితారథేన దేవో యాతి భువనా విపశ్యన్ స్వాహా. రజసా వర్తమానో నివేశయన్ అమృతం మర్త్యం చ హిరణ్యజేన సవితారథేన దేవో యాతి భువనా విపశ్యన్ స్వాహా. ఓం ఆసత్యేన రజసా వర్తమానో నివేశయన్ అమృతం మర్త్యం చ హిరణ్యజేన సవితారథేన దేవో యాతి భువనా విపశ్యన్ స్వాహా. ఆసత్యేన రజసా వర్తమానో నివేశయన్ అమృతం మర్త్యం చ హిరణ్యజేన సవితారథేన దేవో యాతి భువనా విపశ్యన్ స్వాహా. సత్యేన రజసా వర్తమానో నివేశయన్ అమృతం మర్త్యం చ హిరణ్యజేన సవితారథేన దేవో యాతి భువనా విపశ్యన్ స్వాహా. అగ్నిందోతం వృణీమహే హోతారం విశ్వవేదసం అస్య యజ్ఞస్య సుకృతుః స్వాహా. ఓం కద్రుద్రాజ ప్రచేతసే నేషుష్టమాగదవ్యసే ఓదేమజంతమగం హృదే స్వాహా. అధిదేవత ప్రత్యధిదేవత సమేత సూర్యగ్రహాదైదం నమః. సూర్యగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. తర్వాత గ్రహం
చంద్రగ్రహం. అందరూ కూడా చంద్రాయ నమః. అందరూ ఒకసారి చంద్రుడికి నమస్కారం చేసుకోండి. చెప్పండి. దధిశంక తుషారాభం క్షీరోదార్ణవ సంభవం నమామి శశినం సోమం శంభోః మకుట భూషణం. ఓం చంద్రాయ నమః. ఓం ఆప్యాయస్వ సమేదుతే విశ్వదస్వామవష్ణయం భవావాగస్వ సంగతే స్వాహా. ఆప్యాయస్వ సమేతుదే విశ్వదస్వామవృష్ణయం భవావాగస్వ సంగతే స్వాహా. ఆప్యాయస్వ సమేదుతే విశ్వదస్వామవృష్ణయం భవావాగస్వ సంగతే స్వాహా. ఆప్యాయస్వ సమేతుదే విశ్వదస్వామవృష్ణయం భవావాగస్వ సంగతే స్వాహా. ఆప్యాయస్వ సమేదుతే విశ్వదస్వామవృష్ణయం భవావాగస్వ సంగతే స్వాహా. అప్సు మే సోమో అబ్రవీదంతర్విశ్వాని భేషజ అగ్నిం చ విశ్వశంభువమాపశ్చ విశ్వభేషజీ స్వాహా. క్షత్యేకపదే ద్విపదే సాదినిష్పదే అష్టాపదే నవపదే బభూషే సహస్రాక్షరాపరమేద్యోమన్ స్వాహా. అధిదేవతా ప్రత్యధిదేవతా సమేత చంద్రగ్రహాద ఇదన్న మమ చంద్రగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. తర్వాత గ్రహం అంగారక గ్రహం. ఓం కుజాయ నమః. అందరూ చెప్పండి. ధరణీ గర్భ సంభూతం విద్యుత్ కాంతి సమప్రభం కుమారం శక్తిహస్తం తం మంగళం ప్రణమామ్యహం. అంగారకాయ ఇదం నమః. ఓం అగ్రమూర్ధానమకపతిపృథివ్యాయం అపాగోరేతాగో సజన్మద స్వాహా. అగ్నిర్మోర్ధాదివక్రపతిః పృథివ్యా అయం అపాగోరేతాగో సజన్మద స్వాహా. అగ్రమూర్ధానమకపతిపృథివ్యాయం అపాగోరేతాగో సజన్మద స్వాహా. అగ్నిర్మోర్ధాదివక్రపతిః పృథివ్యా అయం అపాగోరేతాగో సజన్మద స్వాహా. అగ్రమూర్ధాదివక్రపతిపృథివ్యాయం అపాగోరేతాగో సజన్మద స్వాహా. ఓం శివనా పృథివీ భవానక్షరా నివేశని గచ్ఛాన శర్మ సప్రథా స్వాహా. క్షేత్రస్య ఉదయామయామహే ఉదయామసి దావస్వం బోధయత్నాదావనాదేత్రే స్వాహా. అధిదేవతా ప్రత్యధిదేవతా సమేత అంగారకగ్రహానో నమః అంగారకగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. తర్వాత గ్రహం బుధగ్రహం. అందరూ చెప్పండి. ప్రియంగు కలిక శ్యామం రూపేణ ప్రతిమం బుధం సౌమ్యం సౌమ్యగుణోపేతం తం బుధం ప్రణమామ్యహం. ఓం బుధాయ ఇదం నమః. ఓం ఉద్బుద్ధస్వాధ్యేర్ప్రత్యాగృత్యే విష్ణుమూర్తేన గోపదేధామయంచ పునః కృణ్వగ్రస్వా వితరం జిమాన్ మన్నాదాగం సేతులిగంతవేదగ్గు స్వాహా. ప్రతిజాగృత్యేన నిష్ఠాభూర్తే సతంత్రుదేధామజంచ పునః కృణ్వగ్రస్వా పితరం జిమాన్ మన్నాదాగం సేతులిగంతు వేదగ్గు స్వాహా. ఉద్బుద్ధస్వాధ్యేర్ప్రత్యాగృత్యే విష్ణుమూర్తే గోపదేధామయంచ పునః కృణ్వగ్రస్వా వితరం జిమాన్ మన్నాదాగం సేతులిగంతవేదగ్గు స్వాహా. ప్రతిజాగృత్యేన నిష్ఠాభూర్తే సతంత్రుదేధామజంచ పునః కృణ్వగ్రస్వా పితరం జిమాన్ మన్నాదాగం సేతులిగంతు వేదగ్గు స్వాహా. నిర్విజక్రమే ప్రేధానకభూతరం తమోఢమస్య పాగం సురే స్వాహా. అధిదేవతా ప్రత్యధిదేవతా సమేత బుధగ్రహాదైదం నమః బుధగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. బృహస్పతి గ్రహం. అందరూ చెప్పండి. దేవానాంచ ఋషీణాంచ గురుం కాంచన సన్నిధం బుద్ధిమంతం త్రిలోకేశం తన్నమామి బృహస్పతి గ్రహాయ ఇదం నమః. ఓం బృహస్పతే నదీవర్యో నమః విమర్దిభారికటమజ్జనేషో యద్దేవయక్షరరక్త ప్రజాపత తస్మాభుద్రగణే స్వాహా. బృహస్పతి
నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం శనిగ్రహాయ ఇదం నమః నిరగ్నిమిష్కరచ్చన్నస్తమధోయః శంభాతో వాత్పరవామశ్రీధర్వాః నిరగ్నిమిష్కరచ్చన్నస్తమధోయః శంభాతో వాత్పరవామశ్రీధర్వాః ఓం జమగ్నిరగ్నిమిష్కరచ్చన్నస్తమధోయః శంభాతో వాత్పరవామశ్రీధర్వాః
పలాశ పుష్ప సంకాశం కుర్చీ తెచ్చి సార్లు కూర్చున్నాడు చంద్రం రయం ప్రదేయం ఆదిత్యాది నవగ్రహ దేవత భైరన్న భవ ఆదిత్యాది నవగ్రహ దేవత ఈ దేవతలందరూ ఉంటారు కాబట్టి ఇదం నమమ అనుకుంటూ వేస్తూ ఉండాలి. आदित्यादि नवग्रह देवता होमेन भगवान सर्वात्मकः सर्वं श्री यज्ञेश्वरार्पणमस्तु।